10 బ్లాక్ బస్టర్ మూవీస్ ని రిజెక్ట్ చేసిన మన టాలీవుడ్ హీరోస్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబితాలో నెంబర్ 1 రాజా రాణి మూవీ. సెగా తమిళ వర్షన్, బెప్పం ఈగ తమిళ వర్షన్ లో కూడా రిలీజ్ అవ్వడంతో తమిళ్లో నానికి మీడియం రేంజ్ ఫేమ్ వచ్చింది. ఒక మెయిన్ రోల్ కి నానిని డైరెక్టర్ అట్లీ డెబ్యూ మూవీ అయిన రాజా రాణి కోసం అడిగారంట. అయితే అప్పటికే నాని డేట్స్ లేకపోవడంతో మిస్ చేసుకున్నాడంట. ఈ విషయాన్ని గ్యాంగ్ లీడర్ ఆడియన్స్ మీట్ లో షేర్ చేసుకున్నాడు నాని. సినిమా రిలీజ్ అయ్యాక తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది రాజా రాణి. నెంబర్ 2 చంటి. వెంకటేష్ గారి కెరీర్ లోనే ఇండస్ట్రీ హిట్ సంపాదించుకున్న మూవీ చంటి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన 1991 తమిళ ఫిలిం అయిన చిన్న తంబి మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ చంటి మూవీని తెలుగులో డైరెక్ట్ చేసింది రవిరాజ పినిశెట్టి. అయితే తెలుగు రీమేక్ రైట్స్ లో హీరో రాజశేఖర్ ని హీరోగా తీసుకుందామని అనుకున్నారంట. కానీ హీరో రాజశేఖర్ అప్పుడు చాలా బిజీగా ఉండడం వల్ల ఆ ఫిలిం ని ఒప్పుకోలేదంట. ఆ విషయాన్ని రాజశేఖర్ గారి ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని హీరోగా అనుకుని స్క్రిప్ట్ చెప్పారంట. మధ్యలో మరి ఏమైందో తెలియదు కానీ చివరికి వెంకటేష్ గారిని ఫిక్స్ చేసుకుని ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇక నెంబర్ 3 ఫిదా మూవీ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత 5 years గ్యాప్ తర్వాత తన ఓన్ స్టోరీ అయిన ఫిదాతో వచ్చారు శేఖర్ కమల. అయితే ఈ మూవీకి ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజ్ స్క్రిప్ట్ ను విని నచ్చి వెంటనే దిల్ రాజ్ అల్లు అర్జున్ ని కాంటాక్ట్ అయ్యారంట. కొన్ని డిస్కషన్స్ అయ్యాక అల్లు అర్జున్ ఈ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేశాడంట. ఇంతలో ఈ స్క్రిప్ట్ మహేష్ బాబు, రామ్ చరణ్ దగ్గరికి కూడా వెళ్ళిందంట. కానీ వాళ్ళు కూడా రిజెక్ట్ చేసేసారంట. ఇక దిల్ రాజ్ ఇలా కాదు అని వరుణ్ తేజ్ ని అప్రోచ్ అయి ఫైనలైజ్ చేసుకున్నారంట. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన శేఖర్ కమల మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆయన లైఫ్ కి ఇది మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు. అలాగే వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా వల్ల హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఇక నెంబర్ 4 మహానటి మూవీ. ఈ సినిమా వల్ల టీం మొత్తానికి అప్రిషియేషన్స్ వచ్చాయి. ఈ మహానటి మూవీకి ఇంకా ఎన్నెన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. ముందుగా మహానటి సావిత్రి గారి రోల్ అమలాపాల్కు వెళ్ళింది. అయితే అప్పుడు అమలాపాల్కు పర్సనల్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయారు. ఆ తర్వాత నిత్యమైనన్ని అనుకున్నారంట, కానీ ఫైనలైజ్ కాలేదు. చివరికి కీర్తి సురేష్ దగ్గరికి వెళ్ళాక అద్భుతంగా నటించి నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. సావిత్రి అంటే కీర్తి సురేష్, కీర్తి సురేష్ అంటే సావిత్రి అనేలా జీవించింది కీర్తి సురేష్. ఇక జెమినీ గణేష్ రోల్ కి మొదట్లో సూర్య కానీ మాధవ్ని కానీ అనుకున్నారంట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఈ స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేయలేదంట. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ కి ఛాన్స్ వెళ్లడంతో పాత్రకు 100% న్యాయం చేశాడు. నెంబర్ 5 జెంటిల్మెన్. సోషల్ ఇష్యూస్ ని తన మూవీస్ లో పెట్టి తీసే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరు శంకర్ గారు. అయితే శంకర్ గారి ఫస్ట్ ఫిలిం ఇది. అప్పట్లో ప్రొడ్యూసర్ కుంజుమన్ కొత్త స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదే టైంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న శంకర్ గారు ఒక స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసి చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్తున్నారు, కానీ అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. కొంతమంది సజెస్ట్ చేయడంతో ప్రొడ్యూసర్ కుంజుమన్ ఈ స్క్రిప్ట్ ని విని ఫైనలైజ్ చేశారంట. ఈ టైంలో శంకర్ గారు ఫస్ట్ అనుకున్న హీరో కమల్ హాసన్ గారు. కానీ స్క్రిప్ట్ లో పొలిటికల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒప్పుకోలేదంట కమల్ హాసన్ గారు. ఆ తర్వాత శంకర్ గారు హీరో రాజశేఖర్ గారికి కూడా చెప్పారంట, కానీ ఆయన కూడా రిజెక్ట్ చేసేసాడంట. ఇదే విషయాన్ని హీరో రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. అర్జున్ కూడా మొదట్లో స్క్రిప్ట్ ని అస్సలు వినాలని అనుకోలేదంట. ఎప్పుడైతే టైం తీసుకుని విన్నారో ఇంప్రెస్ అయి వెంటనే ఓకే చేసేసాడంట. ఇక ఈ సినిమా రిలీజ్ అయి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలిసిన విషయమే. నెంబర్ 6 దిల్ మూవీ. హీరోగా నితిన్ కి సెకండ్ మూవీ, అలాగే ప్రొడ్యూసర్ గా దిల్ రాజ్ కి ఫస్ట్ ఫిలిం, ఇక డైరెక్టర్ గా వివి వినాయక్ కి 3వ సినిమా. ఈ స్క్రిప్ట్ ని నితిన్ కంటే ముందు వివి వినాయక్ ఎన్టీఆర్ గారికి చెప్పాడంట. అదే టైంలో ఎన్టీఆర్ గారు స్టూడెంట్స్ రోల్స్ ని ఆల్రెడీ చేసి వదిలేసి కంప్లీట్ మాస్ యాక్షన్ మూవీస్ మీద ఉన్న ఎన్టీఆర్ స్క్రిప్ట్ ని ఓకే చెప్పలేకపోయాడంట. ఆ తర్వాత ప్రొడ్యూసర్ దిల్ రాజ్ తనకి లాంగ్ రిలేటివ్ అయిన నితిన్ ని హీరోగా తీసుకున్నారు. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం వల్ల హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కి మంచి ఫేమ్ ను తీసుకువచ్చింది. ఈ దెబ్బతో డిస్ట్రిబ్యూటర్ నైజాం రాజుగా ఉన్న వ్యక్తి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గా మారిపోయాడు. నెంబర్ 7 దేశముదురు. అల్లు అర్జున్ ఫిలిమ్స్ లో సెకండ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది.
ఈ సినిమాకు డైరెక్టర్ గా పూరి గారు వ్యవహరించారు. పూరి జగన్నాథ్ గారు ఈ స్క్రిప్ట్ ని మొదట సుమంత్ దగ్గరికి తీసుకువెళ్లారంట. కానీ ఆయన రిజెక్ట్ చేసేసారంట. ఒకానొక టైంలో సుమంత్ రిజెక్ట్ చేసిన మూవీస్ అని ఒక పెద్ద లిస్ట్ ఇది అని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. దీనికి ఆన్సర్ గా సుమంత్ బ్లాక్ బాస్టర్స్ అయిన నువ్వే కావాలి, దేశముదురు స్క్రిప్ట్స్ మాత్రమే మొదట్లో తన దగ్గరికి వచ్చాయని చెప్పారు. ఇక ఈ స్క్రిప్ట్ ని సుమంత్ రిజెక్ట్ చేయడం వల్ల పూరి గారు అల్లు అర్జున్ కి ఈ స్టోరీ చెప్పారంట. స్టోరీ నచ్చడంతో అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దేశముదురు అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఈ మూవీ ఎంత సక్సెస్ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే. నెంబర్ 8 మిరపకాయ మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు అంత హడావుడి లేదు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఇదివరకు రవితేజతో షాక్ అనే మూవీ తీసినా అది సరిగ్గా ఆడకపోవడంతో మిరపకాయ మూవీ కొంచెం సైలెంట్ గానే రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యాక ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామా మూవీ లవర్స్ కి అలాగే కామెడీ ఆడియన్స్ కి ఇలా అన్ని ఎలివేషన్స్ నచ్చి మౌత్ పబ్లిసిటీ వల్ల థియేటర్స్ కి హౌస్ఫుల్ బోర్డు పడ్డాయి. అయితే మొదట్లో ఈ స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ కి రొమాంటిక్ రిషి అనే టైటిల్ తో స్క్రిప్ట్ చెప్పడం జరిగిందంట డైరెక్టర్ హరీష్ శంకర్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వర్కౌట్ అవ్వలేదు. అయితే షాక్ మూవీ టైంలోనే రవితేజ ఈ మూవీ కమర్షియల్ గా ఆడకపోయినా నువ్వు ఇంకో ఫిలిం నాతో చెయ్యాలనుకుంటే నేను రెడీ అని షాక్ మూవీ షూటింగ్ టైంలోనే చెప్పారంట. సో ఇది గుర్తు తెచ్చుకొని రవితేజ గారిని కలవగానే స్టోరీ విని ఫైనలైజ్ చేశారంట. నెంబర్ 9 కత్తి తెలుగు రీమేక్. అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ మూవీస్ లో ఏ సినిమా నచ్చిందని క్వశ్చన్ రాగా మహేష్ బాబు విజయ్ చేసిన తమిళ మూవీ అయిన కత్తి మూవీ నచ్చిందని చెప్పారు. ఈ తెలుగు రీమేక్ ఆఫర్ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళిందంట. స్టోరీ నచ్చడం వల్ల ఓకే చెప్పేశారంట. కానీ ఇది డైరెక్టర్స్ మూవీ కాబట్టి ఏఆర్ మృగదాస్ డైరెక్షన్ లో అయితేనే చేస్తానని చెప్పారు. కానీ అప్పుడు మృగదాస్ బాలీవుడ్ లో బిజీగా ఉండడం వల్ల వర్కౌట్ అవ్వలేకపోయింది. ఇదే విషయాన్ని స్పైడర్ షూటింగ్ అప్పుడు తమిళ మీడియాతో మహేష్ బాబు షేర్ చేసుకున్నారు. ఫైనల్ గా 2 years తర్వాత చిరంజీవి గారికి సింక్ అయ్యే టైటిల్ తో ఖైదీ నెంబర్ 150 గా మన ముందుకు తెలుగులో వచ్చింది. నెంబర్ 10 కిక్ మూవీ. అతనొక్కడే మూవీతో డెబ్యూ ఇచ్చి మంచి హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి ఆ తర్వాత వక్కంతం వంశీ స్టోరీతో తీసిన అశోక్ అలాగే తన ఓన్ స్టోరీతో తీసిన అతిథి ఈ రెండు కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. ఇక ఈసారి మూవీస్ లో ఎలాంటి బ్లడ్ అనేది కనిపించకుండా ఫుల్ కామెడీగా ఉండాలి అని వక్కంతం వంశీ హీరో క్యారెక్టర్ ని చెప్పడం, ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ మీద ఇద్దరు వర్క్ చేశారు. మొదటగా ఈ కిక్ స్క్రిప్ట్ ని ఎన్టీఆర్ కి చెప్పారంట. క్యారెక్టర్ కొత్తగా ఉండడంతో ఈ టైంలో ఈ ఎక్స్పెరిమెంట్స్ కరెక్ట్ కాదు అనుకుని వద్దనుకున్నారంట ఎన్టీఆర్. ప్రభాస్ తో ఒక మూవీ తీద్దాం అనుకున్న సురేందర్ రెడ్డి ఈ కిక్ స్టోరీని ప్రభాస్ కి కూడా చెప్పారంట. కానీ ప్రభాస్ కూడా ఫైనల్ చేయలేదంట. చివరకు రవితేజ హీరో క్యారెక్టర్ నచ్చి వెంటనే ఓకే చెప్పేశారంట. ఆ తర్వాత రిజల్ట్ ఏంటో మీ అందరికీ తెలిసిందే కదా. మల్టిపుల్ టైమ్స్ థియేటర్స్ లో ఫ్యామిలీతో చూసేలా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి 3 లాంగ్వేజెస్ లో రీమేక్ కూడా అయ్యింది ఈ కిక్ మూవీ. మరి మీకు తెలిసిన ఇంకేదైనా మూవీ ఏ హీరో అయినా రిజెక్ట్ చేసి ఉంటే కామెంట్స్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.